కత్తి వేటు కన్నా బల్లెం పోటు కన్నా దారుణమైనది వెన్నుపోటు మహేంద్ర. ఎగ్జాక్ట్ గా డొనాల్డ్ ట్రంప్ చేసింది కూడా ఇదే. మనతోని ట్రేడ్ డీల్ చేసుకుని మన పైన విధించినటువంటి టారిఫ్స్ ని 18% కి తగ్గించింది కదా యుఎస్. కానీ నిన్న బంగ్లాదేశ్ తో చేసుకున్నటువంటి ట్రేడ్ డీల్ లో భాగంగా వాళ్ళ పైన విధించినటువంటి టారిఫ్స్ ని 19% కి తగ్గించింది. సో మనతో కంపేర్ చేస్తే బంగ్లాదేశ్ పైన విధించినటువంటి టారిఫ్స్ స్టిల్ 1% ఎక్కువగానే ఉన్నా కూడా ఒక సెక్టర్ విషయంలోని యుఎస్ తీసుకున్నటువంటి డిసిషన్ ఏదైతే ఉందో దాని వలన మన ఇండియాకి చెందినటువంటి ఆ సెక్టర్ పైన భారీగానే ఇంపాక్ట్ పడేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. దీని గురించి ఈ రోజు వీడియోలోని మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. దీంతో పాటుగా ప్రెసెంట్ గోల్డ్ ఈటీఎఫ్, సిల్వర్ ఈటీఎఫ్ అండ్ అలాగే ఈక్విటీస్ ఈ మూడిట్లోని ఎందులో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అన్న దాని గురించి ఒక ఇంపార్టెంట్ డేటా ఉన్నది. ఆ డేటాని మీకు షేర్ చేస్తూ దీని గురించి కూడా మా ఒపీనియన్ ఈ రోజు వీడియోలో షేర్ చేస్తా. అండ్ అలాగే ఈ రోజు మార్కెట్ లో మరికొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ అలాగే రిజల్ట్స్ ఉన్నాయి. అన్ని కూడా 1 by 1 క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 208 పాయింట్స్ పెరిగి 84,273 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 67 పాయింట్స్ పెరిగి 25,935 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.21% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.46% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా క్లోజ్ అయింది. ఈ రోజు మార్కెట్ ని ఇంపాక్ట్ చేసేటువంటి థింగ్స్ గురించి మనం మాట్లాడుకోవాలంటే యుఎస్ మన ఇండియాతోని ట్రేడ్ డీల్ చేసుకున్నాక మనపైన విధించినటువంటి టారిఫ్స్ ఎంతకు తగ్గించారు. ప్రీవియస్ గా మనపైన 50% టారిఫ్స్ ఉంటే వాటిని 18% కట్ చేస్తారు కదా. అలాగే వీళ్ళు నిన్న నైట్ బంగ్లాదేశ్ తో కూడా ట్రేడ్ డీల్ ఫైనల్ చేశారు. దీనిలో భాగంగా బంగ్లాదేశ్ పైన ప్రీవియస్ గా విధించినటువంటి టారిఫ్స్ ని వీళ్ళు 19% కి తగ్గించారు. ఇక్కడ మన ఇండియాతో కంపేర్ చేస్తే బంగ్లాదేశ్ పైన విధించినటువంటి టారిఫ్స్ అంటే ఈ తగ్గాక కూడా స్టిల్ 1% ఎక్కువగానే ఉన్నాయి కదా. కానీ టెక్స్టైల్ సెక్టర్ రిలేటెడ్ గా యుఎస్ ఏదైతే డిసిషన్ తీసుకుందో దాని వలన మన ఇండియన్ టెక్స్టైల్ సెక్టర్ పైన బిగ్ ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం కనపడుతున్నది. సో వీళ్ళు ఏం చేశారంటే ఇప్పటి వరకు జరుగుతున్న సినారీ ఎలా ఉంది, మనకి మెయిన్లీ టెక్స్టైల్ సెక్టర్ లోని కాంపిటీషన్ ఇచ్చేటువంటి కంట్రీస్ ఏవి, 1 బంగ్లాదేశ్, 2 వియత్నాం అండ్ 3 అదర్ కంట్రీస్ కూడా ఉన్నాయి. బట్ బంగ్లాదేశ్ నుంచి మనకి ఎప్పుడు కూడా టఫ్ కాంపిటీషన్ ఉన్నది. బట్ స్టిల్ ఇప్పుడు యుఎస్ తో ట్రేడ్ డీల్ చేసుకున్నాక ఏమనుకున్నాం, మనకి మిగతా కంట్రీస్ తో కంపేర్ చేస్తే మంచి అడ్వాంటేజ్ దొరుకుతుంది కాబట్టి మన టెక్స్టైల్ సెక్టర్ కి పాజిటివ్ అవుతుందని మాట్లాడుకున్నాం కదా. దాంతో టెక్స్టైల్ స్టాక్స్ అన్ని కూడా అక్కడి నుంచి పెరిగాయి. బట్ ఇప్పుడు బంగ్లాదేశ్ తో చేసుకున్నటువంటి ట్రేడ్ డీల్ లో భాగంగా యుఎస్ ఒక కండిషన్ పెట్టింది. వీళ్ళు టెక్స్టైల్ ప్రొడక్ట్స్ ఏవైతే మ్యానుఫ్యాక్చర్ చేసి యుఎస్ కి ఎక్స్పోర్ట్ చేస్తారో దానికోసం కాటన్ ఒకవేళ ఈ టెక్స్టైల్ కంపెనీస్ యుఎస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుని ఆ కాటన్ తోనే వీళ్ళు టెక్స్టైల్ ప్రొడక్ట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి యుఎస్ కి ఎక్స్పోర్ట్ చేశారనుకోండి, వాటిపైన టారిఫ్స్ ని 0% కి కట్ చేస్తామని చెప్పి యుఎస్ దగ్గర నుంచి అనౌన్స్మెంట్ వచ్చింది. సో దీనివల్ల మనతో కంపేర్ చేస్తే ఇక్కడ ఎవరికి అడ్వాంటేజ్ దొరుకుతుంది, మన పైన ఇప్పుడు టెక్స్టైల్ ప్రొడక్ట్స్ పైన టారిఫ్స్ ఎంత ఉన్నాయి, 18% టారిఫ్స్ ఉన్నాయి కదా. బంగ్లాదేశ్ ఒకవేళ కాటన్ యుఎస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుని టెక్స్టైల్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తే వాళ్ళపైన టారిఫ్స్ ఎంత ఉన్నాయి, 0%. ఆల్రెడీ మనకన్నా కూడా ఈ టెక్స్టైల్ సెక్టర్ లోని బంగ్లాదేశ్ ఏంటంటే చీప్ గా కొంత యుఎస్ కి ఎక్స్పోర్ట్ చేస్తుంటది. నో ఇప్పుడు ఈ టారిఫ్స్ రిలేటెడ్ గా కూడా మనకి వాళ్ళకి ఉన్నటువంటి డిఫరెన్స్ చూస్తే హ్యూజ్ డిఫరెన్స్ క్రియేట్ అవుతుంది కదా. దాని వలన మనకన్నా కూడా బంగ్లాదేశ్ కి అడ్వాంటేజ్ దొరుకుతుంది. కాబట్టి ఇది మన ఇండియన్ టెక్స్టైల్ సెక్టర్ రిలేటెడ్ గా అయితే నెగిటివ్ గా చూడొచ్చు. అండ్ మరొకటి ఏంటంటే ఇప్పటి వరకు బంగ్లాదేశ్ ఎక్కువగా కాటన్ ని మన ఇండియా నుంచే ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఎందుకంటే వరల్డ్ లో చూసినట్లయితే వన్ ఆఫ్ ది లార్జెస్ట్ కాటన్ ప్రొడ్యూసర్ కూడా. సో దాంతో వాళ్ళు మన దగ్గర నుంచి ఎక్కువగా కాటన్ ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. బట్ రీసెంట్ గా ఇండియా అండ్ బంగ్లాదేశ్ మధ్య రిలేషన్షిప్స్ బాగానే దెబ్బతిన్నాయి కదా. దాని తర్వాత ఏంటంటే ఇండియా నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం ఇష్టం లేక ఈ ట్రేడ్ డీల్ లో భాగంగా మైట్ బి బంగ్లాదేశ్ కూడా ఈ ఆప్షన్ అడిగి ఉండొచ్చు. అండ్ మన కాటన్ తో కంపేర్ చేస్తే యుఎస్ కాటన్ కొంత తక్కువ ప్రైస్ లోనే వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ఇండస్ట్రీ కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో దీనివల్ల ఓవరాల్ గా బంగ్లాదేశ్ టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరర్స్ కి అయితే బిగ్ బెనిఫిట్ కలిగేటువంటి అవకాశం ఉంది. అండ్ వేరియస్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ కూడా ఇంటర్వ్యూలో ఈ రోజు మాట్లాడుతూ, మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ యుఎస్ తీసుకున్నటువంటి డిసిషన్ వలన ఆబ్వియస్ గా మనకన్నా కూడా బంగ్లాదేశ్ కి అయితే అడ్వాంటేజ్ దొరికేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి స్టేట్మెంట్స్ అయితే వచ్చాయి. సో ఈ స్టేట్మెంట్స్ ఇలా రావడం అండ్ అలాగే యుఎస్ తీసుకున్నటువంటి డిసిషన్ తోనే లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి అంటే యుఎస్ ఇండియా మధ్య ట్రేడ్ డీల్ అయిన దగ్గర నుంచి టెక్స్టైల్ స్టాక్స్ లో పాజిటివ్ మూమెంట్ కనబడితే ఈ రోజు మీరు చూసారనుకోండి మోస్ట్ ఆఫ్ ది టెక్స్టైల్ స్టాక్స్ అన్నిటిలో కూడా ప్రెషర్ కనపడింది. అండ్ దీని రిలేటెడ్ గా పర్ల్ గ్లోబల్ యొక్క మేనేజ్మెంట్ కూడా మీడియాతో మాట్లాడుతూ దీని యొక్క ఇంపాక్ట్ ఇప్పుడే ఎంత ఉంటుందని చెప్పలేము, ఎందుకంటే ఓవరాల్ గా ఇంపాక్ట్ మనం చూడాలి. బట్ స్టిల్ మనకన్నా కూడా బంగ్లాదేశ్ అయితే అడ్వాంటేజ్ పొందుతుందని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్ వచ్చాయి. ఓవరాల్ గా చూసుకుంటే యూరోప్ యూనియన్ తో కూడా మనం ట్రేడ్ డీల్ చేసుకున్నాం కదా, దానివల్ల టెక్స్టైల్ సెక్టర్ కి పాజిటివ్ అవుతుంది. బట్ యుఎస్ తో జరిగినటువంటి ట్రేడ్ డీల్ లో భాగంగా మనకి మరింత పాజిటివ్ అవుతుంది అని చెప్పి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసినట్లయితే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏం చేశారంటే జస్ట్ కట్టప్ప బాహుబలిని ఎలా వెన్నుపోటు పొడిచేస్తారు మూవీలోని, సో అలాగే మనకి కూడా ట్రేడ్ డీల్ అయిన తర్వాత వెన్నుపోటు పొడిచినట్టే ఉంది ఇది. సో దానివల్ల మన టెక్స్టైల్ సెక్టర్ పైన అయితే బాగానే ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం క్లియర్ గా కనబడుతుంది. ఆ ఇంపాక్ట్ ఎంత
ఎంత ఉంటుంది అన్నది మనకి కమింగ్ క్వార్టర్స్ లో తెలిసేటువంటి అవకాశం అయితే ఉన్నది. అండ్ దీంతో పాటుగా మరికొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ మనం డిస్కస్ చేసుకోవాలంటే మన ఇండియన్ ఓషన్ లోకి ఒక ఆయిల్ ట్యాంకర్ షిప్ అయితే ఎంటర్ అయితే దాన్ని యుఎస్ అయితే క్యాప్చర్ చేసినట్టుగా అప్డేట్స్ వస్తున్నాయి. కాకపోతే ఇది కరేబియన్ నుంచి వస్తుంది, యుఎస్ శాంక్షన్స్ ఉన్నాయి దాని మీద అని చెప్పేసి అప్డేట్ వస్తుంది. కానీ ఇది ఎక్కడికి వెళ్తుంది అంటే ఈ ఆయిల్ ట్యాంకర్ షిప్ ఎక్కడికి వెళ్తుంది అండ్ ఎవరు తెప్పించుకుంటున్నారు వీటి రిలేటెడ్ గా డీటెయిల్స్ అయితే యాజ్ ఆఫ్ నో లేవు. బట్ యుఎస్ అయితే క్యాప్చర్ చేసినట్టుగా అప్డేట్స్ వస్తున్నాయి. వీటితో పాటు మార్కెట్ రిలేటెడ్ గా మనం చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో కూడా మోస్ట్ ఆఫ్ ది గ్లోబల్ మార్కెట్స్ అయితే పాజిటివ్ గా ట్రేడ్ అవుతున్నాయి. నేను జపాన్ రిలేటెడ్ గా న్యూస్ మాట్లాడుకున్నాం కదా, అక్కడ నుంచి జపనీస్ మార్కెట్ లో పాజిటివ్ ట్రెండ్ కనబడుతుంది. అండ్ జపాన్ మార్కెట్ అనే కాదు మోస్ట్ ఆఫ్ ది ఏషియన్ మార్కెట్స్ పాజిటివ్ గానే ఉన్నాయి. అండ్ నిన్న నైట్ యుఎస్ మార్కెట్స్ కూడా పాజిటివ్ లోనే క్లోజ్ అవడంతో ఓవరాల్ గా ఈ రోజు మన మార్కెట్ లో అయితే పాజిటివ్ మూమెంట్ కనపడింది. కానీ ఈ రోజు మెయిన్లీ ఇంపాక్ట్ అయినటువంటి సెక్టర్ గురించి మనం మాట్లాడుకోవాలి. టెక్స్టైల్ సెక్టర్ పైనే బాగా ఇంపాక్ట్ పడింది. దీని యొక్క ఇంపాక్ట్ ఎంత ఉంటుంది అన్నది మనకి కమింగ్ క్వార్టర్స్ లో తెలిసేటువంటి అవకాశం అయితే ఉన్నది. సో డైలీ మార్కెట్ రిలేటెడ్ ఉండే ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మీకు డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక వీడియో చూసిన ఈ పాయింట్ ఆఫ్ టైం లో మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఒక 13 రూపీస్ స్టాక్ గురించి అయితే మనం మాట్లాడుకోవాలి. ఈ కంపెనీ పేరు సిల్వర్ లైన్ టెక్నాలజీస్ లిమిటెడ్. ఈ కంపెనీ గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే ఇన్వెస్టర్స్ కి బిఎస్సి దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అలర్ట్ అయితే వచ్చింది. ఈ కంపెనీ రిలేటెడ్ గా వేరియస్ ఫేక్ క్లైమ్స్ చేస్తూ వాట్సాప్, టెలిగ్రామ్, యూట్యూబ్ తో పాటు వేరియస్ అదర్ సోషల్ మీడియాస్ లోని ఈ స్టాక్ ని కొనమన్నట్టుగా రికమెండేషన్స్ అయితే వస్తున్నాయి. సో ఇటువంటి వాటితో ఇన్వెస్టర్స్ అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి ఫేక్ క్లెయిమ్ చేసేటువంటి అనాథరైజ్డ్ ఎంటిటీస్ ఏవైతే ఉంటాయో అవి ఏం చేస్తాయంటే జనరల్ ఇలాంటి చిన్న కంపెనీస్ ని తక్కువ ప్రైస్ లో కొనేసి దాని తర్వాత సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లోని వీటి రిలేటెడ్ గా చాలా పాజిటివ్ థింగ్స్ సర్క్యులేట్ చేస్తుంటారు. అలా సర్క్యులేట్ చేయడం వల్ల జనరల్ ఏమవుతుంది, అమ్మో ఈ స్టాక్ ఇంత గ్రో అయిపోద్దేమో అని చెప్పి చాలా మంది ఇన్వెస్టర్స్ ఎస్పెషల్లీ రీటైల్ ఇన్వెస్టర్స్ ఇటువంటి స్టాక్స్ కొనేస్తుంటారు కదా. సో కొన్న తర్వాత ముందుగా లార్జ్ సైజ్ లో ఇన్వెస్ట్ చేసినటువంటి ఇటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇటువంటి స్టాక్స్ నుంచి ఎగ్జిట్ అయిపోతారు. ఆ ఎగ్జిట్ అయిన తర్వాత స్టాక్స్ కంటిన్యూస్ గా కరెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దానివల్ల రీటైల్ ఇన్వెస్టర్స్ నష్టపోయేటువంటి ప్రమాదం ఉన్నది. సో ఈ కంపెనీ అనే కాదు వేరియస్ అదర్ కంపెనీస్ రిలేటెడ్ గా కూడా సోషల్ మీడియాలోని వేరియస్ రికమెండేషన్స్ అవి కూడా మీకు కనపడుతుంటాయి కదా. ఈవెన్ మన ఛానల్లో కూడా ఏదైనా కంపెనీ గురించి మాట్లాడినా కూడా మీరు దాని తర్వాత ఆ కంపెనీ రిలేటెడ్ గా వర్క్ చేయడానికి ప్రయత్నించండి. వర్క్ చేసి మీకు ఫుల్ ఫ్లెజ్డ్ గా అర్థమయ్యి మీకు కంప్లీట్ గా ఆ కంపెనీ రిలేటెడ్ గా కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గా డిసిషన్ తీసుకోవడం బెటర్ తప్ప సోషల్ మీడియాలో కనపడుతున్నటువంటి ఇటువంటివి చూసి ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ డిసిషన్ తీసుకుంటే నష్టపోయేటువంటి ప్రమాదం అయితే ఉన్నది అన్నది ఇన్వెస్టర్స్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ గోల్డ్ ఈటీఎఫ్స్, సిల్వర్ ఈటీఎఫ్స్ అండ్ అలాగే ఈక్విటీస్. సో ఈ మూడిట్లోని ఇప్పుడు ఎందులో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అన్న దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫస్ట్ ఒక ఇంపార్టెంట్ డేటా ఉన్నది. ఆ డేటాని షేర్ చేశాక ఎందులో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అని మేము అనుకుంటున్నాం, మా ఒపీనియన్ కూడా మీకు షేర్ చేస్తాం. ఫస్ట్ థింగ్, ఈ జనవరి మంత్ మ్యూచువల్ ఫండ్ డేటాని అయితే యాంఫీ ఈ రోజు రిలీజ్ చేసింది. దీనిలో మీరు చూసినట్లయితే గోల్డ్ ఈటీఎఫ్స్ లోకి ఈ జనవరి మంత్ లోని 24,000 crores పైన ఇన్ఫ్లోస్ వస్తే సిల్వర్ ఈటీఎఫ్స్ లోకి 9,000 crores పైన ఇన్ఫ్లోస్ వచ్చాయి. అంటే రెండు కలిపి కంబైన్డ్ గా మనం చూస్తే గోల్డ్ అండ్ సిల్వర్ ఈటీఎఫ్స్ లోకి 33,000 crores పైన ఇన్ఫ్లోస్ అయితే వచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. వెరస్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లోకి మనం చూసాం అనుకోండి 24,000 crores ఇన్ఫ్లోస్ వచ్చాయి. ఓవరాల్ గా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లోకి పాజిటివ్ ఇన్ఫ్లోస్ వచ్చినా కూడా గోల్డ్ అండ్ సిల్వర్ ఈటీఎఫ్స్ ని కంబైన్డ్ గా చేసి మనం చూస్తే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లోకి వచ్చినటువంటి ఇన్ఫ్లోస్ కన్నా కూడా గోల్డ్ అండ్ సిల్వర్ ఈటీఎఫ్స్ లోకి చాలా స్ట్రాంగ్ ఇన్ఫ్లోస్ వచ్చాయి. దానికి కారణం లాస్ట్ 1 to 2 years గా మనం చూసినట్లయితే గోల్డ్ అండ్ సిల్వర్ కంటిన్యూస్ గా పెరుగుతూ వచ్చాయి కదా. అండ్ జనవరి మంత్ లో మనం కంపేర్ చేస్తే ఎవ్రీ డే గోల్డ్ అండ్ సిల్వర్ భయంకరంగా పెరిగిపోయేది స్టార్టింగ్ లో. సో అంతలా పెరిగిపోవడంతో గోల్డ్ అండ్ సిల్వర్ ఈటీఎఫ్స్ లోకి ఇంత స్ట్రాంగ్ ఇన్ఫ్లోస్ అయితే వచ్చాయి. సో గోల్డ్ అండ్ సిల్వర్ లాస్ట్ 1 year లోని పెరగడానికి కారణం వేరియస్ జియో పొలిటికల్ ఇష్యూస్ ఉండడం, డొనాల్డ్ ట్రంప్ గెలిచిన దగ్గర నుంచి వేరియస్ కంట్రీస్ పైన ఈ టారిఫ్స్ అవి విధించడం, ఇటువంటివన్నీ జరగడంతో మనకేంటంటే కొంత అన్సర్టనిటీ క్రియేట్ అయ్యే మార్కెట్ లోని గోల్డ్ అండ్ సిల్వర్లు అయితే భయంకరంగా పెరిగాయి. అండ్ జాన్ లోని మరింత ఎక్కువగా పెరిగాయి కూడా. సో ఇంతలా పెరిగిన తర్వాత గోల్డ్ అండ్ సిల్వర్ కొంత కరెక్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఆ కరెక్ట్ అయినటువంటి ప్రైస్ కి దగ్గరలోనే లాస్ట్ 1 week నుంచి ట్రేడ్ అవుతున్నాయి. వేరేజ్ మనం ఈక్విటీస్ గురించి మాట్లాడుకోవాలంటే ఈక్విటీస్ లోని లాస్ట్ 1 to 2 years లో ఎవరైతే ఇన్వెస్ట్ చేసి ఉంటారో వాళ్ళు పెద్దగా రిటర్న్స్ చూడలేదు. ఇన్ఫాక్ట్ చాలా మంది పోర్ట్ఫోలియోస్ నెగిటివ్ లోనే ట్రేడ్ అవుతుంటాయి. దానికి రీజన్స్ మనం మల్టిపుల్ టైమ్స్ మాట్లాడుకున్నాం. ఒకటి ఎకానమీ సిచ్యుయేషన్ బాగోపోవడం అండ్ డొనాల్డ్ ట్రంప్ గెలిచిన దగ్గర నుంచి కూడా వేరియస్ కంట్రీస్ పైన టారిఫ్స్ విధించడం, ఇటువంటి అన్నిటితో కూడా ఎస్పెషల్లీ గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ కొంత పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. కానీ మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో మాత్రం లాస్ట్ 1 to 2 years గా కంటిన్యూస్ గా ప్రెషర్ కనపడింది. అండ్ గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ తో కంపేర్ చేస్తే ప్రెసెంట్ మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ అయితే చాలా బెటర్ వాల్యుయేషన్ లో ట్రేడ్ అవుతున్నాయి. సో అది కాన్సెప్ట్ పక్కన పెడితే గోల్డ్ ఈటీఎఫ్, సిల్వర్ ఈటీఎఫ్ అండ్ అలాగే
ఈక్విటీస్ ఈ మూడిటిని మనం ఇప్పుడు కంపేర్ చేసాం అనుకోండి, రీసెంట్ గా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్లు కరెక్ట్ అయ్యాక కూడా స్టిల్ గోల్డ్ అండ్ సిల్వర్ రెండూ కూడా ప్రీమియం వాల్యుయేషన్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఎస్పెషల్లీ సిల్వర్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలంటే సిల్వర్ అయితే చాలా ప్రీమియం వాల్యుయేషన్ లోనే ట్రేడ్ అవుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి ఈ రెండు పెరుగుతాయా పడతాయంటే డిమాండ్ అండ్ సప్లైని బట్టి వీటి ప్రైస్ మూమెంటం అనేది ఆధారపడి ఉంటుంది. కాకపోతే కొన్ని రోజులు వీటిలో కొంత వాలటాలిటీయే కనపడే అవకాశాలు అయితే ఉన్నాయి. బట్ స్టిల్ గోల్డ్ అండ్ సిల్వర్ తో కంపేర్ చేస్తే ప్రెసెంట్ మన ఈక్విటీ మార్కెట్స్ అయితే చాలా అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ లో ట్రేడ్ అవుతున్నాయి. ఈక్విటీస్ లో కూడా మీకు అన్నయ్య ముందు చాలా సార్లు మల్టిపుల్ టైమ్స్ షేర్ చేశారు కదా, ఎస్పెషల్లీ స్మాల్ క్యాప్ స్పేస్ లోని లాస్ట్ 1 to 2 years గా కనపడినటువంటి ప్రెషర్ ఏదైతే ఉన్నదో దాంతో మోస్ట్ ఆఫ్ ది స్మాల్ క్యాప్ కంపెనీస్ అయితే చాలా బెటర్ వాల్యుయేషన్స్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. దీనిలో చాలా మంచి కంపెనీస్ కూడా ఉన్నాయి. సో జనరలీ మనం ఒక మంచి కంపెనీలోని మనం ఇన్వెస్ట్ చేయాలంటే ఎప్పుడు ఇన్వెస్ట్ చేయగలం? ఆ కంపెనీస్ ఎప్పుడైతే బెటర్ వాల్యుయేషన్స్ లో ట్రేడ్ అవుతుంటాయో అప్పుడు ఇన్వెస్ట్ చేసినట్లయితేనే మనకి ఆ కంపెనీస్ ఫ్యూచర్ లోని మంచి రిటర్న్స్ డెలివర్ చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో ప్రెసెంట్ మోస్ట్ ఆఫ్ ది స్మాల్ క్యాప్స్ అయితే బెటర్ గానే ట్రేడ్ అవుతున్నాయి. అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ తో కంపేర్ చేస్తే మోస్ట్ ఆఫ్ ది ఈక్విటీస్ అయితే బెటర్ గానే ఉన్నాయి. సో స్టాక్స్ పరంగా ఒకవేళ ఎవరైనా సరే ఇప్పటికంటే ఇండివిజువల్గా మేము వర్క్ చేయలేము, ఒక కంపెనీ రిలేటెడ్గా మేము డిసిషన్ తీసుకోలేము అనుకున్నట్లయితే ఈవెన్ మ్యూచువల్ ఫండ్ రూట్ను కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ప్రెసెంట్ గోల్డ్ అండ్ సిల్వర్ కన్నా కూడా ఈక్విటీస్లోని లాంగ్ టర్మ్ వ్యూతో ఆలోచించి ఇన్వెస్ట్ చేసినట్లయితే మనకి మంచి రిటర్న్స్ డెలివర్ చేసేటువంటి అవకాశం అయితే క్లియర్గా కనబడుతున్నది. ఎందుకంటే లాస్ట్ 1 to 2 years సినారియో వేరు, ఇప్పుడు సినారియో వేరు. మన ఇండియన్ ఎకానమీ పరంగా మనం చూసాం అనుకోండి, ఎకానమీ కంటిన్యూస్గా గ్రో అవుతుంది. అండ్ అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్సనల్ ట్యాక్స్ ఫ్రంట్ లాస్ట్ బడ్జెట్లో తీసుకున్నటువంటి డిసిషన్ కావచ్చు, అండ్ అలాగే రీసెంట్గా జిఎస్టీ స్లాబ్స్ కూడా చేంజెస్ చేసి జిఎస్టీ కట్ తీసుకోవడం వల్ల ఓవరాల్గా మన డొమెస్టిక్ కన్జంప్షన్ అయితే కంటిన్యూస్గా పెరుగుతుంది కదా. ఈ డొమెస్టిక్ కన్జంప్షన్ పెరగడానికి తోడుగా మనం చూస్తే మన ఇండియా వేరియస్ కంట్రీస్తో చేసుకుంటున్నటువంటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటి వల్ల మన ఇండియా నుంచి ఎక్స్పోర్ట్స్ కూడా బాగా పెరిగేటువంటి అవకాశం ఉంది. వీటిలో మెయిన్లీ మనం మాట్లాడుకోవాలంటే యుఎస్తో కూడా ఆల్మోస్ట్ ట్రేడ్ డీల్ అయితే ఫైనల్ అయిపోయింది కదా. వీటన్నిటి వలన మన కంట్రీ నుంచి ఎక్స్పోర్ట్స్ అయితే బాగానే పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మన ఎకానమీ స్ట్రాంగ్ గా గ్రో అవుద్ది. ఎకానమీ స్ట్రాంగ్ గా గ్రో అయితే ఆబ్వియస్ గా ఈక్విటీ మార్కెట్స్ ఇన్వెస్టర్స్ కి మంచి రిటర్న్స్ డెలివర్ చేస్తాయి. దట్టు లాస్ట్ 2 years గా ఈక్విటీస్ బాగా కరెక్ట్ అవడంతో ప్రెసెంట్ కొంత బెటర్ వాల్యుయేషన్స్ లో ఉన్నాయి. కాబట్టి ప్రెసెంట్ అయితే గోల్డ్ అండ్ సిల్వర్ తో కంపేర్ చేస్తే ఈక్విటీస్ లోని మనం కంటిన్యూస్గా అంటే ఎస్ఐపి రూట్లోని ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఓవర్ ఏ లాంగ్ పీరియడ్లోని ఈక్విటీస్ అయితే మంచి రిటర్న్స్ అయితే డెలివర్ చేయొచ్చని మేమైతే ఫీల్ అవుతున్నాం. సో ఓవరాల్గా గోల్డ్ అండ్ సిల్వర్ ఇక్కడి నుంచి పెరగమని కాదు, కాకపోతే ఆల్రెడీ వాల్యుయేషన్స్ అయితే చాలా స్ట్రెచ్ అయిపోయాయి కదా. అవి పెరగాల్సిన దానికన్నా కూడా చాలా ఎక్కువగా పెరిగిపోయాయి. సిల్వర్ విషయంలో మనం మాట్లాడుకోవాలంటే సిల్వర్ ప్రైస్లు పెరిగినప్పుడు ఎలా పెరుగుతాయి, పడినప్పుడు అలాగే పడతాయి. బట్ గోల్డ్ రిలేటెడ్గా మనం మాట్లాడుకోవాలంటే ఎవరి పోర్ట్ఫోలియో అయితే గోల్డ్లో అలొకేషన్ అసలు ఉండదో వాళ్ళైతే గోల్డ్లోని కొంత అంటే ఒక 10% వరకు అలొకేషన్ తీసుకోవచ్చు. అలానే ఒకసారి ఇన్వెస్ట్ చేయకుండా మనకి స్టాగర్డ్ మేనర్లు అంటే ఎస్ఐపి రూట్లో అది ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్. బట్ ఈ రెండింటికన్నా కూడా ప్రెసెంట్ చూసినట్లయితే ఈక్విటీస్ కొంత బెటర్ వాల్యుయేషన్స్ లో ట్రేడ్ అవుతున్నాయి. కాబట్టి ఇక్కడ నుంచి లాంగ్ టర్మ్ లో మనకి ఈక్విటీ మార్కెట్స్ అయితే బెటర్ రిటర్న్స్ ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్ ఈ రోజు స్టాక్ ఆఫ్ ది డే లో మనం మాట్లాడుకోబోయేటువంటి కంపెనీ టర్న్ కి ఈపీసీ ప్రాజెక్ట్స్ ని ఎగ్జిక్యూట్ చేసేటువంటి ఐఎస్జిఈసి హెవీ ఇంజనీరింగ్ గురించి. యాక్చువల్లీ ఈ స్టాక్ దాని హై ప్రైస్ నుంచి మనం కంపేర్ చేసి చూసాం అనుకోండి, ఈరోజు స్టాక్ బాగా పెరిగింది. ఈ పెరిగిన తర్వాత కూడా స్టాక్ ఆల్మోస్ట్ 40% దగ్గర డిస్కౌంట్లు అయితే ట్రేడ్ అవుతుంది. అంటే హై ప్రైస్ నుంచి మనం కంపేర్ చేసాం అనుకోండి. సో ఇంత కరెక్ట్ అయిన తర్వాత నిన్న నైట్ వీళ్ళ నెంబర్స్ అయితే వచ్చాయి. ఈ నెంబర్స్ మీరు చూసారనుకోండి, ఇయర్ ఆన్ ఇయర్ లోని వీళ్ళ రెవెన్యూస్ లోని 16% పైన గ్రోత్ డెలివర్ చేస్తే ప్యాట్ లోని 92% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో కావచ్చు, ప్యాట్ మార్జిన్స్ లో కావచ్చు చాలా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఈవెన్ సీక్వెన్షియల్ బేసిస్ లో మీరు కంపేర్ చేసినా వీళ్ళ నెంబర్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ దీంతో పాటు వీళ్ళ ఆర్డర్ బుక్ విషయంకి వచ్చేసరికి ఈ క్వార్టర్ లోని వీళ్ళు ఓవరాల్ గా 1,700 crores పైనే ఆర్డర్స్ అయితే విన్ అయ్యామని, అండ్ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర 8,709 crores వర్త్ ఆర్డర్ బుక్ అయితే ఉన్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. సో ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో నెంబర్స్ బాగుండడంతో పాటు వీళ్ళ దగ్గర స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ కూడా ఉండడంతో ఈ రోజు సెషన్ లో మీరు అబ్జర్వ్ చేస్తే స్టాక్ అయితే బాగా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. జనరల్ ఇంత కరెక్ట్ అయిన తర్వాత నెంబర్స్ బాగా వస్తాయి, స్టాక్స్ లో మనం పాజిటివ్ మూమెంటం చూస్తాం కదా. సో ఇక్కడ నుంచి వీళ్ళ నెంబర్స్ లో ఇదే గ్రోత్ మూమెంటం ని కనుక కంటిన్యూ చేసినట్లయితే స్టాక్ లోని మనకి ఫర్దర్ గా పాజిటివ్ మూమెంటం కనపడేటువంటి అవకాశం ఉంది. సో వీళ్ళ గ్రోత్ ఎలా కంటిన్యూ చేస్తారన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ ఒక ట్రేడర్ ఏకంగా 100 కోట్ల రూపాయలు నష్టపోయినట్టుగా ఈరోజు ఎక్స్ ప్లాట్ఫామ్ లోనైతే ఒక ట్వీట్ భయంకరంగా వైరల్ అవుతుంది. ఇది నిజమా కాదా అన్నది తెలియదు, కానీ ఈ ట్వీట్ లో ఏం షేర్ చేస్తున్నారంటే ఢిల్లీకి చెందినటువంటి 5-star హోటల్ ఓనర్ మనకి బడ్జెట్ తర్వాత ఎస్టీటీ పెంచారు కదా. ఎస్టీటీ పెంచడంతో మార్కెట్ లో ఆబ్వియస్ గా నెగిటివ్ రియాక్షన్ కనపడింది. దాంతో ఫర్దర్ గా కూడా మార్కెట్ కరెక్ట్ అవ్వచ్చు అని చెప్పి ఆయన అవుట్ ఆఫ్ ద మనీ కాల్ అండ్ పుట్ ఆప్షన్స్ ని సెల్ చేశారంట. సెల్ చేసిన తర్వాత 2 days లోనే ఇండియాకి యూఎస్ కి ట్రేడ్ డీల్ రిలేటెడ్ అనౌన్స్మెంట్
అనౌన్స్మెంట్ అయితే వచ్చింది కదా. ఆ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత మార్కెట్ లో ఒక్కసారి పాజిటివ్ మూమెంటం కనపడేసరికి దానివల్ల అతను దగ్గరగా 100 కోట్లు అయితే నష్టపోయారని చెప్పి ఈ ట్వీట్ భయంకరంగా తిరుగుతుంది సోషల్ మీడియాలోని. జనరల్ ఇది జరిగిందా లేదా అన్నది మనకు తెలియదు, కానీ ఇటువంటి ఈవెంట్స్ జరిగినప్పుడు మార్కెట్ ఇలా రియాక్ట్ అవ్వచ్చు అని చెప్పి చాలా మంది ఆ ట్రేడింగ్ పొజిషన్స్ అవి తీసుకుని ఉంటారు రిస్క్ అర్థం చేసుకోకుండా. అలా తీసుకున్న తర్వాత ఒక్కసారి ఏదైనా పాజిటివ్ న్యూస్ రావడం ఏమైనా జరిగాయి అనుకోండి, మార్కెట్ లో రివర్సల్ కనపడినట్లయితే భయంకరంగా నష్టపోయేటువంటి ప్రమాదం ఉంటది. కాబట్టి ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో మీకు కంప్లీట్ గా అవగాహన లేకపోతే ట్రేడింగ్ రిలేటెడ్ గా అటువంటి పొజిషన్స్ అవి తీసుకోకండి. పెద్ద వాళ్ళు అనుకోండి, ఒకవేళ వాళ్ళు కొంత డబ్బులు నష్టపోయినా తట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ రీటైల్ ఇన్వెస్టర్స్ దగ్గర ఉండేటువంటి మనీ కొంచెం అంటే మనకు ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గా మనకి ఏదైతే సెకండరీ ఇన్కమ్ కోసం జనరేట్ చేసుకోవడానికి ఇన్వెస్ట్ చేస్తాం ఆ డబ్బులే ఉంటాయి కదా. సో అవి నష్టపోయాం అనుకోండి, అది మనకి ఎంత నష్టం కలిగిస్తుందో ఆల్మోస్ట్ అందరికీ ఐడియా ఉంటుంది. కాబట్టి సో ఇటువంటివి చేయకుండా కొంచెం జాగ్రత్తగా ఉండడమే బెటర్. లాంగ్ టర్మ్ వ్యూ చూసుకుని ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి, మార్కెట్ కరెక్ట్ అయినా కూడా మార్కెట్ తర్వాత రికవర్ అయ్యాక మంచి రిటర్న్స్ వస్తాయి తప్ప ఇలా షార్ట్ టర్మ్ లోనే మనం డబ్బులు సంపాదిద్దాం అని చెప్పి ఇటువంటివి ఏమైనా చేస్తే మొత్తం డబ్బులు కోల్పోయేటువంటి ప్రమాదం ఉన్నది అన్నది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ రోజు మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్ వాళ్ళ రిలేటెడ్ గా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. ఈ టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్ వల్ల ఇండోనేషియా సబ్సిడరీకి బిగ్గెస్ట్ ఆర్డర్ వచ్చినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. దీనిలో భాగంగా వీళ్ళు 70,000 యోధా అండ్ అల్ట్రా T7 వెహికల్స్ నైతే ఇండోనేషియాలోని డిప్లాయ్ చేయవలసి ఉన్నది. ఈ కాంట్రాక్ట్ వీళ్ళకి ఇండోనేషియాకి చెందినటువంటి స్టేట్ ఓన్డ్ ఎంటర్ప్రైజెస్ దగ్గర నుంచి వచ్చినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. సో ఓవరాల్ గా ఇండోనేషియా నుంచి వచ్చినటువంటి ఈ లార్జెస్ట్ ఆర్డర్ ఏదైతే ఉన్నదో ఇది టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ KPI గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయిన సన్ డ్రాప్స్ ఎనర్జియా లిమిటెడ్ వాళ్ళకి ఒక ఇంటర్నేషనల్ ఆర్డర్ వచ్చినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఈ ఆర్డర్ వీళ్ళకి FVE లైఫ్ కేర్ జనరల్ ట్రేడింగ్ LLC దగ్గర నుంచి వచ్చినటువంటి ఆర్డర్. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు ఒక డేటా సెంటర్ ఫెసిలిటీ కోసం అని చెప్పి 33 kWt సోలార్ పవర్ సిస్టమ్ తో పాటుగా 573 kWh బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ రిలేటెడ్ గా కూడా వేరియస్ వర్క్స్ అయితే చేయవలసి ఉన్నది. సో వీళ్ళకి కొత్తగా ఏదైతే ఈ కాంట్రాక్ట్ వచ్చిందో ఇది KPI గ్రీన్ ఎనర్జీ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ అదానీ ఎంటర్ప్రైజెస్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. ఇరానియన్ ఆయిల్ ఇంపోర్ట్స్ పైన US అయితే ప్రీవియస్ గా శాంక్షన్స్ విధించింది కదా, కానీ ఈ శాంక్షన్స్ విధించిన తర్వాత కూడా అదానీ గ్రూప్ అయితే ఇరాన్ తోని కొన్ని ట్రాన్సాక్షన్స్ చేసిందని చెప్పి వాల్ స్ట్రీట్ జర్నల్ లోని ఒక ఆర్టికల్ వచ్చింది. సో దాని రిలేటెడ్ గా US కి చెందినటువంటి ఫారెన్ అసెట్స్ కంట్రోల్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ రిలేటెడ్ గా వీళ్ళ ఇన్ఫర్మేషన్ అయితే సబ్మిట్ చేయాలని చెప్పి అడిగినట్లుగా అదానీ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు అయితే ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. దీని రిలేటెడ్ గా వాలంటరీగా మేమే ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేస్తున్నాం. అండ్ అలాగే దీని వల్ల వీళ్ళపైన ఎటువంటి ఫైనాన్షియల్ ఇంపాక్ట్ కూడా ఉండదు, ఎందుకంటే వీళ్ళ ఓవరాల్ బిజినెస్ లోని LPG కంట్రిబ్యూషన్ చాలా ఎక్కువగా ఉన్నది. అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 25 లో మనం చూసినట్లయితే వీళ్ళ రెవెన్యూస్ లోని దాని యొక్క కంట్రిబ్యూషన్ జస్ట్ 1.46% మాత్రమే ఉన్నది. అండ్ అలాగే వీళ్ళు ఆల్రెడీ అన్ని LPG ఇంపోర్ట్స్ కూడా ఆపివేసినట్లుగా. సో దీని వల్ల వీళ్ళపైన ఎటువంటి ఫైనాన్షియల్ ఇంపాక్ట్ కూడా ఉండదని చెప్పేసి అదానీ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు అయితే షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే స్విగ్గీ కావచ్చు, ఎటర్నల్ కావచ్చు, ఇటువంటి స్టాక్స్ లో చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దానికి కారణం ఏంటంటే లాస్ట్ 1 year లోని మన మ్యూచువల్ ఫండ్స్ అయితే న్యూ ఏజ్ స్టార్ట్అప్స్ లోని వాళ్ళ హోల్డింగ్ అయితే బాగా పెంచుకున్నాయని చెప్పి ఒక న్యూస్ అయితే వచ్చింది. దీనిలో మనం చూసినట్లయితే స్విగ్గీలోని మ్యూచువల్ ఫండ్స్ యొక్క హోల్డింగ్ లోని 245% చేంజ్ వచ్చినట్లయితే 1 year లోని, ఎటర్నల్ లోని నియర్లీ 63% చేంజ్ వచ్చింది. వీటితో పాటుగా న్యూ ఏజ్ టెక్ కంపెనీస్ లైక్ PB ఫిన్టెక్, నైకా, పేటిఎం, డెలివరీ ఇటువంటి స్టాక్స్ అన్నిటిలో కూడా మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్స్ లాస్ట్ 1 year లో బాగానే పెరిగినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. వీటితో పాటు మరికొన్ని న్యూఎస్ టెక్ కంపెనీస్ లోని మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్స్ అయితే పెరిగాయి. వాటి లిస్ట్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ రీసైక్లింగ్ కంపెనీ అయినటువంటి గ్రావిటా ఇండియా లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ ఎక్విజిషన్ అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. వీళ్ళు రాష్ట్రీయ మెటల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ లోని 100% స్టేక్ ని 565 crores కి అక్వైర్ చేసేందుకు గాను షేర్ పర్చేస్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యారు. సో వీళ్ళు ఇప్పుడు అక్వైర్ చేస్తున్నటువంటి ఈ రాష్ట్రీయ మెటల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీ కాపర్ అండ్ కాపర్ అలైడ్ ప్రొడక్ట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ. అండ్ ఈ కంపెనీకి UAE, USA, థాయిలాండ్, శ్రీలంక, కెనియా, ఇండోనేషియాతో పాటుగా అదర్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ కి కూడా వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. అండ్ ఈ కంపెనీ దగ్గర ఓవరాల్ గా 31,200 MTPA కెపాసిటీ అయితే ఉన్నది. అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 25 లో మనం చూసినట్లయితే వీళ్ళు 910 crores టర్న్ ఓవర్ చేసినట్లయితే 60 crores ఎబిటా జనరేట్ చేసినటువంటి కంపెనీ. సో ఈ కంపెనీని అక్వైర్ చేయడం ద్వారా ఈ కాపర్ అలైడ్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లోకి కూడా గ్రావిటా ఇండియా లిమిటెడ్ వాళ్ళు ఎంటర్ అవుతున్నారు. కాబట్టి ఈ బిజినెస్ లో ఉన్నటువంటి ఆపర్చునిటీని వీళ్ళు క్యాటర్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. ఓవరాల్ గా ఈ ఎక్విజిషన్ ద్వారా లాంగ్ టర్మ్ లోనే వీళ్ళ బిజినెస్ ని స్ట్రాంగ్ గా గ్రో చేయగలిసినట్లయితే అది గ్రావిటా ఇండియా లిమిటెడ్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ మ్యారికో వాళ్ళ
వాళ్ళు వియత్నాం లో వాళ్ళ ఫుట్ ప్రింట్స్ ని ఎక్స్పాండ్ చేసుకునేందుకు గాను వియత్నాం కి చెందినటువంటి స్కిన్టెక్ జాయింట్ స్టాక్ కంపెనీలోని 75% స్టేక్ ని అక్వైర్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఈ కంపెనీ దగ్గర క్యాండిడ్ అనేటువంటి స్కిన్ కేర్ బ్రాండ్ అయితే ఉన్నది. ఈ కంపెనీని అక్వైర్ చేయడం ద్వారా వియత్నాం లోని వీళ్ళ D2C ఫుట్ ప్రింట్స్ అయితే స్ట్రాంగ్ గా ఎక్స్పాండ్ చేసుకోబోతున్నట్టుగా మ్యారికో వాళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. ఓవరాల్ గా ఈ న్యూ ఎక్విజిషన్ ద్వారా వియత్నాం లో వీళ్ళ బిజినెస్ ని గనక స్ట్రాంగ్ గా ఎక్స్పాండ్ చేసుకోగలిసినట్లయితే అది మ్యారికో వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ L&T వాళ్ళు వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్టికల్ లోని సిగ్నిఫికెంట్ కాంట్రాక్ట్ విన్ అయినట్టుగా ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. దీనిలో భాగంగా వీళ్ళు దుబాయ్ లోని రోడ్ డెవలప్మెంట్ వర్క్స్ అయితే చేయవలసి ఉన్నది. అండ్ దీన్ని వీళ్ళు సిగ్నిఫికెంట్ కాంట్రాక్ట్ అంటున్నారంటే ఈ కాంట్రాక్ట్ వాల్యూ 1000 crores to 2500 crores ఇన్ బిట్వీన్ ఉంటుంది. సో వీళ్ళు కంటిన్యూస్ గా ఇలా కాంట్రాక్ట్స్ విన్ అవుతుండటంతో వీళ్ళ ఆర్డర్ బుక్ కూడా స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది. నెక్స్ట్ రైల్వే PSU కంపెనీ అయినటువంటి రైల్టెల్ వాళ్ళకి వెస్ట్ సెంట్రల్ రైల్వే దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 455 crores అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు 2028 సెప్టెంబర్ 24th కల్లా ఎగ్జిక్యూట్ చేయవలసి ఉన్నది. వీళ్ళకి కొత్తగా ఏదైతే ఈ కాంట్రాక్ట్ వచ్చిందో ఇది రైల్టెల్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ సీగల్ ఇండియా లిమిటెడ్ వాళ్ళకి రివా అల్ట్రా మెగా సోలార్ లిమిటెడ్ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు మధ్యప్రదేశ్ లోని సోలార్ అండ్ బెస్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా వేరియస్ వర్క్స్ అయితే చేయవలసి ఉన్నది. అండ్ ఈ ప్రాజెక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 1700 crores. సో కొత్తగా ఈ కాంట్రాక్ట్ విన్ అవడం ద్వారా వీళ్ళ రెన్యూబుల్ ఎనర్జీ పోర్ట్ఫోలియో అయితే ఎక్స్పాండ్ చేసుకుంటున్నట్లుగా సీగల్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ వాళ్ళు హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ వాళ్ళతోని ఒక MOU అయితే సైన్ చేయడం జరిగింది. ఈ MOU లో భాగంగా వీళ్ళిద్దరూ కలిపి మన ఇండియా యొక్క నేషనల్ షిప్ బిల్డింగ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉన్నదో ఈ ప్రోగ్రామ్ కోసం కలిపి వర్క్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. దీనిలో భాగంగా ఈ రెండు కంపెనీస్ కి ఈ షిప్ బిల్డింగ్ రిలేటెడ్ గా ఉన్నటువంటి క్యాపబిలిటీస్, టెక్నాలజీస్ ఇవన్నీ కలిపి ఇంటిగ్రేట్ చేసి ఓవరాల్ గా ఈ షిప్ బిల్డింగ్ లో ఉన్నటువంటి ఆపర్చునిటీని అయితే క్యాటర్ చేయబోతున్నట్టుగా గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ వాళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. నెక్స్ట్ EPC కాంట్రాక్ట్స్ ని ఎగ్జిక్యూట్ చేసేటువంటి SCPC లిమిటెడ్ వాళ్ళకి టెలికమ్యూనికేషన్స్ కన్సల్టెన్స్ ఇండియా లిమిటెడ్ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ అయితే రిసీవ్ చేసుకున్నారు. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు పంజాబ్ లోని స్మార్ట్ ప్రీపెయిడ్ మీటరింగ్ ప్రాజెక్ట్ ని ఎగ్జిక్యూట్ చేయవలసి ఉన్నది. అండ్ ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 314 crores. సో వీళ్ళకి కొత్తగా ఏదైతే ఈ కాంట్రాక్ట్ వచ్చిందో ఇది SCPC లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ లుపిన్ అండ్ ఎస్ట్లెస్ ఫార్మా ఈ రెండు కంపెనీస్ మధ్యన మిరాబ్యాక్ గ్రౌండ్ ప్రొడక్ట్ రిలేటెడ్ గా ఒక డిస్ప్యూట్ అయితే ఉన్నది. ఈ డిస్ప్యూట్ ని ఇప్పుడు రెండు కంపెనీస్ కూడా సెటిల్ చేసుకునేందుకు గాను సెటిల్మెంట్ అండ్ లైసెన్స్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. దీనిలో భాగంగా ఎస్ట్లెస్ ఫార్మా వాళ్ళకి లుపిన్ వాళ్ళు ఓవరాల్ గా $90 million అయితే పే చేయబోతున్నారు. సో దీంతో ఈ సెటిల్మెంట్ అయితే కంప్లీట్ అవుతుందని, సో ఈ సెటిల్మెంట్ అవ్వడంతో ఇప్పుడు లుపిన్ వాళ్ళకి ఎస్ట్లెస్ తో ఉన్నటువంటి పెండింగ్ లిటిగేషన్స్ అన్ని కూడా సెటిల్ అయిపోతాయి. కాబట్టి ఈ మిరా బ్యాక్గ్రౌండ్ ప్రొడక్ట్ ని లుపిన్ వాళ్ళు సెల్ చేసుకోవచ్చు అని చెప్పి లుపిన్ వాళ్ళు షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ సిప్లా వాళ్ళ సబ్సిడరీ కంపెనీకి న్యూయార్క్ లో ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని US FDA వాళ్ళు ఈ February 2nd నుంచి February 9th మధ్యన ప్రీ అప్రూవల్ ఇన్స్పెక్షన్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఇన్స్పెక్షన్ లో భాగంగా ఇప్పుడు US FDA వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీకి ఫార్మ్ 483 తోని 2 అబ్జర్వేషన్స్ అయితే ఇష్యూ చేసింది. సో ఈ అబ్జర్వేషన్స్ రిలేటెడ్ గా US FDA తో క్లోజ్ గా వర్క్ చేసి రిజాల్వ్ చేసుకుంటాం అని చెప్పి సిప్లా వాళ్ళు అయితే షేర్ చేస్తున్నారు. సో ఈ అబ్జర్వేషన్స్ ని ఎంత త్వరగా వీళ్ళు రిజాల్వ్ చేసుకుంటే అది సిప్లా రిలేటెడ్ గా అంత బెటర్. నెక్స్ట్ యాక్సెస్ కేర్స్ టెక్నాలజీస్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో ఇయర్ ఆన్ ఇయర్ లో 25% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 14.8% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో ఇయర్ ఆన్ ఇయర్ లో 55% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 33% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంటే కనిపిస్తుంది. కమింగ్ టు ప్యాట్, ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ ప్యాట్ లో 87% పైన గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 19% పైన గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ మార్జిన్స్ లో కూడా ఈ క్వార్టర్ లో మనకి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఈ రిజల్ట్స్ రిలేటెడ్ గా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేస్తూ ఈ క్వార్టర్ లో ఏదైతే నెంబర్స్ వచ్చాయో అదే గ్రోత్ మూమెంటం కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఈవెన్ ఇదే గ్రోత్ మూమెంటం ఫైనాన్షియల్ ఇయర్ 27 లో కూడా కంటిన్యూ అవ్వచ్చు అని చెప్పి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లుగా. అండ్ 2030 కల్లా వీళ్ళు 9,000 crores రెవెన్యూ ఏదైతే టార్గెట్ గా పెట్టుకున్నారో దాన్ని అయితే అచీవ్ చేయడానికి ఫుల్ ఫ్లెజ్డ్ గా వర్క్ చేస్తున్నాం అని, అండ్ కంపెనీ గ్రోత్ అయితే ఇలాగే కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ
నెంబర్స్ బాగుండడంతోనే ఈ రోజు సెషన్ లో యాక్సిస్ గేట్స్ టెక్నాలజీ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ వేరియస్ ఎలక్ట్రానిక్స్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ ఆఫర్ చేసే అంబర్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇయర్ ఆన్ ఇయర్ లో కంపేర్ చేసినట్లయితే వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 38% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఆపరేటింగ్ ఎబిటాలో 53% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ వీళ్ళు ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లో వీళ్ళు లాస్ జనరేట్ చేశారు. దీనికి కారణం ఏంటంటే ఈ క్వార్టర్ లోని వీళ్ళ పైన వన్ టైం ఎక్సెప్షనల్ ఇంపాక్ట్ అయితే ఉన్నది. ఈ వన్ టైం ఎక్సెప్షనల్ ఇంపాక్ట్ వలన వీళ్ళు లాస్ లోకి వచ్చారు. కానీ ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్ అండ్ ట్యాక్స్ నెంబర్ మనం కంపేర్ చేస్తే వీళ్ళ ప్రాఫిట్ లో 109% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లో గ్రోత్ కనిపిస్తుంది. అండ్ అలాగే ఈ క్వార్టర్ లోని ప్రాఫిట్ కూడా పెరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని అంబర్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. నెక్స్ట్ బీఎస్సీ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 218 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 557 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 596 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఈ క్వార్టర్ లోని వీళ్ళ ట్రాన్సాక్షన్ చార్జెస్ లోను కార్పొరేట్ సర్వీస్ రెవెన్యూస్ లో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ అదర్ ఆపరేటింగ్ ఇన్కమ్ లో కూడా డీసెంట్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని బీఎస్సీ నెంబర్స్ బాగుండడంతోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ నవీన్ ఫ్లోరిన్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 47% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 18% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఆపరేటింగ్ ఎబిటాలో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన సీక్వెన్షియల్ బేసిస్ లో చూసిన మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 122% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లోని 25% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. కమింగ్ టు సెగ్మెంట్ వైస్ పెర్ఫార్మెన్స్ ఇయర్ ఆన్ ఇయర్ లోని వీళ్ళ హెచ్పిపి రెవెన్యూస్ లో 35% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే స్పెషాలిటీ రెవెన్యూస్ లో 60% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ సిడిఎంఓ రెవెన్యూస్ లోని 61% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో నవీన్ ఫ్లోరిన్ వాళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. నెక్స్ట్ మోల్టెక్ ప్యాకేజింగ్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ రెవెన్యూస్ లో 4% పైన గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 13% పైన గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో 5% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో కూడా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. బట్ సీక్వెన్షియల్ బేసిస్ లో మీరు కంపేర్ చేశారనుకోండి వీళ్ళ నెంబర్స్ లో డ్రాప్ కనపడుతుంది. దానికి కారణం ఏంటంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోనే కాదు మీరు లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కంపేర్ చేసిన దాని బిఫోర్ ఫైనాన్షియల్ ఇయర్ లో కంపేర్ చేసిన సెప్టెంబర్ క్వార్టర్ నెంబర్స్ తో చూస్తే డిసెంబర్ క్వార్టర్ నెంబర్స్ లో మనకి డ్రాప్ కనిపిస్తుంది. సో వీళ్ళపైన ఈ సీజనల్ ఇంపాక్ట్ ఉండి ఉండొచ్చు. దాంతోనే మనం సెప్టెంబర్ క్వార్టర్ నెంబర్స్ ని డిసెంబర్ క్వార్టర్ తో కంపేర్ చేసి చూడకూడదు. ఇయర్ ఆన్ ఇయర్ లో కంపేర్ చేస్తే వీళ్ళ నెంబర్స్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో వేక్ ఫిట్ ఇన్నోవేషన్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లో 9.4% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలోని 195% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు లాస్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళు ఆపరేటింగ్ రెవెన్యూ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 15 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 31 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ లో మంచి ఇంప్రూవ్మెంట్ కనపడేసరికి ఈ రోజు సెషన్ లో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ సంవర్ధన మదర్సన్ ఇంటర్నేషనల్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 14% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలోని 10% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ నార్మలైజ్డ్ ప్యాట్ లో 21% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 984 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లో 1072 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో సంవర్ధన మదర్సన్ ఇంటర్నేషనల్ వాళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో ఎస్కాట్స్ కుబోతా వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో ఇయర్ ఆన్ ఇయర్ లో 11% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 17% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన సీక్వెన్షియల్ బేసిస్ లో చూసిన మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 24.5% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 12.6% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో కూడా మనకి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. కాకపోతే వీళ్ళ ట్రాక్టర్ వాల్యూమ్స్ మీరు చూసారనుకోండి ఇండస్ట్రీ గ్రోత్ తో కంపేర్ చేస్తే వీళ్ళ ట్రాక్టర్ వాల్యూమ్స్ అయితే చాలా తక్కువగా గ్రో అయ్యాయి. డొమెస్టిక్ ట్రాక్టర్ వాల్యూమ్స్ నియర్లీ 23% గ్రో అయినట్లయితే ఎస్కాట్ కుబోతా వాళ్ళ వాల్యూమ్స్ జస్ట్ 12% మాత్రమే గ్రో అవడం జరిగింది. బట్ ఎక్స్పోర్ట్ వాల్యూమ్స్ లో మాత్రం వీళ్ళు చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.